హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా సండే ఎపిసోడ్లో భాగంగా మరో ప్రోమో అయితే వచ్చింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే హోస్ట్ నాగార్జున హౌస్ మేట్స్కి ఒక టాస్క్ అయితే ఇచ్చాడు. అది ఏమిటి అంటే విన్నర్ రేస్కి, అంటే కప్పుకు దగ్గరగా ఎవరు వెళ్తున్నారు, ఎగ్జిట్కి దగ్గరగా ఎవరు వెళ్తున్నారో చెప్పాలి అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక ఇందులో భాగంగా మొదటగా సుమన్ శెట్టి ట్రోఫీకి దగ్గరగా ఇమ్మాన్యుయల్ ఫోటోని పెట్టి, ఇమ్మాన్యుయల్ మంచిగా గేమ్ ఆడుతున్నాడు, అతనిలో అది బాగా ఉంది సార్, ఆ గేమ్ కానీ ఏదైనా కానీ ట్రోఫీకి దగ్గరవుతున్నాడు అంటూ ఇమ్మాన్యుయల్ని గురించి చెప్తూ, ఇక సాయి అయితే ఎగ్జిట్కి దగ్గరగా ఉన్నాడు, గేమ్ ఏం ఆడలేకపోతున్నాడు అంటూ సుమన్ చాలా క్లారిటీగా అయితే చెప్పడం జరిగింది. ఆ తర్వాత కళ్యాణ్ తనూజాని ట్రోఫీకి దగ్గరగా వెళ్తుందని చెప్పి భరణిని ఎగ్జిట్కి దగ్గరగా వెళ్తున్నాడు అని, ఈ వారం మారతారేమో అనుకున్నాను కానీ ఆయన అదే విధంగా కొనసాగుతున్నాడు, సైలెంట్గా ఉంటూ వస్తున్నాడు అంటూ చెప్పడం అయితే జరిగింది. ఆ తర్వాత భరణి నా దృష్టిలో అయితే ట్రోఫీకి దగ్గరగా వెళ్తున్నది ఇమ్మాన్యుయల్. ఈ బిగ్ బాస్ హౌస్లో ఒక వ్యక్తి ఎలా ఉండాలి, ఎలా టాస్క్లు ఆడాలి అన్నది నాకు బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే ఇమ్మాన్యుయల్ సార్, ఇమ్మాన్యుయల్ చాలా బాగా ఆడుతున్నాడు అంటూ భరణి అయితే చెప్తున్నాడు. ఆ తర్వాత సాయి శ్రీనివాస్ తనూజాని ట్రోఫీకి దగ్గరవుతుంది అని చెప్పి భరణిని ఎగ్జిట్కి దగ్గరవుతున్నారు అని చెప్తున్నాడు. ఆ తర్వాత రీజన్గా మాట్లాడుతూ ఆయన అటు ఇటు కాకుండా మధ్యలో నిల్చుని ఉండిపోయాడు, మళ్ళీ కూడా పాత పద్ధతిలోనే బయటికి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ చెప్పడం అయితే జరిగింది. ఆ తర్వాత సంజన డెమాన్ పవన్ ట్రోఫీకి దగ్గరగా వెళ్తున్నాడు అని, గౌరవ్ ఎగ్జిట్కి దగ్గరగా వెళ్తున్నాడు అని చెప్పింది. దివ్య గౌరవ్ ఎగ్జిట్కి దగ్గరగా ఉన్నాడు అని ఒక పట్టాన ఏదీ కూడా అర్థం చేసుకోడు, ఇప్పుడు కూడా తన పవర్ తీసేశారు, సెల్ఫిష్గా ఆలోచించారు అని చెప్తున్నారు కానీ మేము చెప్పేది అర్థం చేసుకోవడం లేదు అంటూ చెప్పడంతో, ఆ తర్వాత నిఖిల్ కూడా అదే రీజన్ చెప్పాడు, సంజన కూడా సేమ్ రీజన్ చెప్పింది. దీంతో నాగార్జున గౌరవ్తో మాట్లాడుతూ, ఎందుకు గౌరవ్ నువ్వు ఊరికే అలా ఇరిటేట్ అవుతున్నావు, భోజనం చేసేటప్పుడు ఇరిటేట్ అవుతున్నావు, ఏదైనా చెప్పినా ఇరిటేట్ అవుతున్నావు, ఆమ్లెట్ వేయాలని చెప్పినా కూడా ఇరిటేట్ అవుతున్నావు, ఎందుకు అంటే దివ్య పర్సనల్ రీజన్ చెప్తుంది అంటూ చెప్పగానే, అది కాదు గౌరవ్, నువ్వు ఒక విషయం బాగా ఆలోచించుకో, నీకు ఒక్కడికే అక్కడ ప్రాబ్లం అవుతుంది, నువ్వు ప్రతి దాన్ని కూడా ఇష్యూ చేస్తున్నావు, క్యాప్టెన్గా చెప్పింది కాబట్టి దివ్యని ఏమైనా అన్నావు బాగుంది, మరి నిఖిల్ కూడా అదే రీజన్ చెప్పాడు కదా, ఇక్కడ ఏమైంది నీ బుద్ధి, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో, ఇరిటేట్ అవ్వకు, ఇరిటేట్ చేయకు అంటూ గౌరవ్కి అయితే గట్టి క్లాస్ పీకాడు నాగార్జున. ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.